అప్పుడే చూస్తూ చూస్తూ ఎంత పెద్దగైపోయాడో. ఫుల్ టైం ఎత్తుకునే ఉండడం, ఆ తర్వాత మ్యాట్లో టమ్మీ టైం చేపించడం, సోలోగా తను పడుకుని ఉండడం, ఇప్పుడు వితౌట్ ఎనీ సపోర్ట్ కూర్చుని ఉండడం. అంతా చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నాను. లిటరలీ నిన్నే పుట్టినట్టుంది. అప్పుడే 6 మంత్స్ కంప్లీట్ అవ్వబోతున్నాడు. అండ్ ఈ మధ్య మా ఆమిర్ టాయ్స్లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే వాళ్ళన్న టాయ్స్ అన్ని కూడా తీసుకుని ఆడుకుంటాడంట. కానీ తన కోసం స్పెసిఫిక్గా కొన్ని టాయ్స్ ఉన్నాయి. ఈ టాయ్ని తప్పకుండా ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నేను రెడీ అయిపోయాను టు ఫిల్మ్ అ వీడియో విత్ మై అత్తగారు. రా టాక్స్ విన్నారు కదా, చూడకపోయింటే కింద ట్యాగ్ చేస్తాను, వీడియోని తప్పకుండా చూడండి. ఇక్కడ తెగ చూపించడానికి ట్రై చేస్తున్నాను కదా, నాకు హెయిర్ లైన్లో చాలా గ్రేజ్ ఉన్నాయి. బట్ మ్యాజికల్గా అన్నీ మాయమైపోయాయి. ఎలాగంటే నిష్ హెయిర్ వాళ్ళ ఇన్స్టెంట్ కాంపాక్ట్ హెయిర్ కలర్. ఇక్కడ కలర్ వస్తుంది, దాంతోపాటు మిర్రర్ అండ్ కింద మనకి స్పంజ్ ఉంటుంది. దాన్ని తీసుకుని చక్కగా డ్యాప్ చేసుకుని మనకి ఎక్కడికైతే గ్రే హెయిర్స్ ఉన్నాయో ఆ గ్రేసీ కానీ ఆర్ హెయిర్ లైన్లో మనకి కొంచెం తక్కువ హెయిర్ ఉన్నా అక్కడ అంతా మనం అలా డ్యాప్ చేస్తే మొత్తం కవరప్ అయిపోద్ది. అండ్ ఇట్ డజంట్ లుక్ ఫేక్ ఎట్ ఆల్. ఐ లవ్ ఇట్. అండ్ వేసుకున్న డ్రెస్ అంతగా నచ్చకపోతే వెంటనే డ్రెస్ మార్చుకున్నాను టు ఫిల్మ్ అవర్ ఫస్ట్ వీడియో. ఈ రా టాక్స్ లిటరలీ చాలా బాగుంది, మీరు తప్పకుండా చూడండి, కింద ట్యాగ్ చేస్తాను. అలాగే ప్రోడక్ట్ ట్యాగ్స్ని చెక్ చేయడం మర్చిపోకండి. ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ని కింద ట్యాగ్ చేస్తున్నాను. ఇవన్నీ మింత్రాలో తీసుకున్నాను. ప్రిటీ రీజనబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఈ ఎల్లోదైతే లిటరలీ హ్యాస్ మై హార్ట్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఫ్లోయి. వెకేషన్స్కి వెళ్ళినా, మీరు క్యాజువల్ అవుటింగ్కి వెళ్ళినా, కెఫే డేట్స్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. అండ్ యు నో వాట్, ఐ లవ్ ప్రొడక్టివ్ డేస్. 2 వీడియోస్ షూట్ చేసుకున్న తర్వాత అర్హాన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 2 పిల్లల్ని స్ట్రోలింగ్కి తీసుకెళ్ళాను. వి స్పెంట్ అమేజింగ్ క్వాలిటీ టైం. ఈ స్ట్రోలర్ యాక్చువల్లీ మా చెల్లిది యూఎస్ నుంచి తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వాడుతున్నాను. ఈ స్ట్రోలర్ కాకపోయినా దీనికి కొంచెం దగ్గరలో ఉన్న స్ట్రోలర్ని తప్పకుండా ట్యాగ్ చేస్తాను. మన ఇండియాలో అవైలబుల్ ఉన్న బెస్ట్ ట్విన్ స్ట్రోలర్స్ కానివ్వండి ఆర్ సింగిల్ చైల్డ్కి మనం వాడే స్ట్రోలర్స్ అన్ని ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. మా రహాన్ అయితే ఈ స్ట్రోలర్ని స్కూటర్లా వాడతాడు. చక్కగా వాడి తమ్ముడిని తనే పుష్ చేస్తాను, ఇలా కాళ్ళతో పుష్ చేస్తానని చెప్పి నన్ను వదిలేసే అంటాడు. నేను పుష్ చేస్తే ఇలా ఫాస్ట్గా వాక్ చేశారంట అని చెప్పి నాలాగా వాక్ చేసి చూపిస్తున్నాడు. అలా కాదు, పరిగెత్తాలి, ఇలా రన్ చేయి మమ్మ స్ట్రోలర్ పట్టుకుని తెగ పరిగెత్తుస్తున్నాడు ఈ మధ్య. ఇంకా స్ట్రోలింగ్ అయిపోయాక ఇంటికి వచ్చి మా ఆమెని ఫ్రెష్ అప్ చేసేస్తాను. బికాస్ 6 o'clock కల్లా మా ఆమెర్ బెడ్ టైం అయిపోతుంది. తను ఇలా బ్యూటిఫుల్గా స్లీప్ సూట్లో రెడీ చేసి పడుకోబెట్టేశాను. దాంతో మా డే ఎండ్కి వచ్చింది. మళ్ళీ కలుస్తానే, బాయ్.